మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ది చేసే అవకాశం, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీంగా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు, బండి సంజయ్ నయా పైసా దేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ది ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా, మేము పక్కా స్వీకరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ది చెందో మేము చూపడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. 1400-1500 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ది చెందాలంటే, అభివృద్ది మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని మేము స్వీకరించడం తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధిని చూపడతాం. నేను ఒక సామాన్య కార్యకర్త, నేను అనేక సందర్భాలు ఓడిపోయినాం. దాంతోపాటు 2 సార్లు కార్పొరేట్ గెలిపించిన వాడ ప్రజలు. తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది, నాకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చింది. 2వసారి తిరిగి నాకు ఎంపీగా నాకు టికెట్ ఇచ్చింది పార్టీ. నన్ను కేంద్ర మంత్రి చేసింది నా పార్టీ. పార్టీ ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది ఒకప్పుడు దేశంలో 2 సీట్లు బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసినాం. ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగరేస్తాం మేము. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను వెదజల్లిందో, ఓటుకు 7,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు. ఇలా మా పార్టీ నాయకులకు కూడా, మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి
50 లక్షలు ఇస్తాం, ₹1,00,00,000 ఇస్తాం, మీరు గెలుస్తున్నారు, మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్లకు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే, మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు, ఢిల్లీ నుంచి వినిపించుకున్నారు, కర్ణాటక నుంచి వినిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలియ ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బిక్కలేకపోయారు. ఇలా కరీంనగర్ పార్టీలో కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం, అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం. మేము ఏం చేస్తామో చెప్పినాం, ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ, ఇంకా తీర్చే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీ అని భావించింది. కాబట్టి కేవలం నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల, సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాశాప్ కండ వేసుకుని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి, నేను వాళ్ళు కూడా అదే చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు సహకరిస్తామంటున్నారు. నేను క్లియర్ చెప్పినాం, ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం, మేము కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కావాలి, ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. మా సునీల్ రావు గారికి చాలా మంది వారి మేయర్ కాబట్టి, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, కరీంనగర్ మీ అభివృద్ధి మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, నిధుల విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇవాళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పన్నారు. ఎక్కడ ఆగం, పక్కా మద్దతు తీసుకుంటాం. ఇవాళ అందరం కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. ఇలా ఎంఐఎం పార్టీ మతం పేరుతో మానవహోమం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది. నేను మొన్న చెప్పిన, కరీంనగర్ లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. ఇది ఎంఐఎం పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఐఎం పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది, కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా, నా అడ్డానుకున్న ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండాను రెప్పరెప్ప కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఐఎం పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ, గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఐఎం పార్టీలు ఇబ్బంది పడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం, ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేయించారు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి. తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా, భయపడకుండా అదే పరంపర, అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో
66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు కార్పొరేటర్ గెలిచారు. సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్ గా లక్ష్యం జీవితాశ ఒక్కసారి ప్రజాప్రతినిధి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇయ్యను నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయాడు, 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయాడు, తక్కువ ఓట్లతో కొంతమంది కార్యకర్త ఓడిపోయాడు. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారో దాదాపు వారం రోజుల పాటు అన్నా ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మేము మొదలు చెప్పినాం, బాజాబ్తా చెప్తున్నాం, బరాబర్ గెలిచినాం, బాజాబ్తా చెప్పినాం, బరాబర్ గెలిచినాం. ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అన్ని కలిసి మనం గెలిచినాం. చాలా సంతోషం అనిపిస్తున్నది. కానీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కలుపుకొని కరీంనగర్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారికి కలిసి మా ప్రియతమ నేత నన్ను ప్రోత్సహించేటువంటి, భుజం తట్టి ప్రోత్సహించేటువంటి, నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే నా అమిత్ షా గారి యొక్క సహకారంతో, ఇలా నితిన్ నబీన్ గారి యొక్క ఆలోచనతోని, రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా మేము ముందుకు వస్తాం, అభివృద్ధి అంతా చూపడతాం. ఇదే కాదు, ఇలా కరీంనగర్ లో ఏ విధంగా విజయం సాధించినామో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవైసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ ను పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్తా రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు సంపాదించుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశాలు ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయరని దండంతా చెయ్యండి అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీలకు ఒక ఏరియా రాయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్, బరాబర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే మూడు కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఐఎం పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విరగుతున్నది. సవాల్ లేదు, అలా అక్కడ చెప్తున్నాం, బరాబర్ జాబ్తా చెప్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఇలా కాషాయబ్ జెండాను ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కసితో ఉన్నారు, ఇలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాషాయబ్ జెండా రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని రేవంత్ రెడ్డికి చూపెట్టాలి, ఓవైసీ కుటుంబాన్ని చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్రరావు గారి నేతృత్వంలో ముందుకొస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అలా గింత మూర్ఖత్వమా? రాజకీయాల కోసం ఎంఐఎం పార్టీకి దాసోహమై ఎంఐఎం పార్టీ మోచేతి నీళ్లు తాగి ఒక ఏరియాను రాసిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోలేరు. కార్యకర్తలు రగిలిపోతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎట్టి బస్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎంఐఎం పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా ఇంత కష్టపడి పనిచేసినటువంటి ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినటువంటి ఇలా
కరీంనగర్ ఓటర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించినటువంటి నా అభ్యర్థులకు హ్యాట్స్ ఆఫ్. ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత. ఈ విజయం ఆ తల్లికి అంకితం. నా దుర్గమ్మ, నా లక్ష్మమ్మ, నా సరస్వతమ్మ, ఆ ముగ్గురు తల్లుల ఆశీర్వాదమే ఈరోజు ఈ విజయానికి మూల కారణం. నమ్ముకున్న తల్లిని నమ్ముకున్నా, నేను నా మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్నా. తల్లి సేవ చేసే అవకాశం మంచి అభ్యర్థులు అందించు. ఇలా కరీంనగర్ మేయర్ బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీకి అప్పించు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదం ఇలా ఈ గెలుపుకు ప్రధాన కారణం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల ముందుకు వస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులను నీతిగా, నిజాయితీగా, నిబద్దతతో ప్రజలకు అందే విధంగా ఇలా అభివృద్ధి ఎంతో చేసి చూపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రజలు కార్పొరేషన్ చుట్టూ తిరగడం కాదు, నాయకులే ఇలా ప్రజల వద్దకు వెళ్లే విధంగా ఇలా సునీల్ రావు గారు లాంటి నాయకులందరూ అవగాహన ఉన్నటువంటి నాయకులు, పూర్తి దీని మీద అన్ని విషయాలు తెలిసిన నాయకుల యొక్క సహకారంతో తప్పకుండా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థులందరూ కూడా కష్టపడి పనిచేసిన అభ్యర్థులందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఓడిపోవడం, ఎన్నికల్లో గెలిపోవడం సహజమే. ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఓడిపోయామని చెప్పి అట్లా కాదు, ప్రజలు కష్టపడి పనిచేసారు. ప్రజల ఆశీర్వాదం వాళ్ళకు ఉంది. వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఎవరికైతే టికెట్ రాక పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం మాకు టికెట్లు ముఖ్యం కాదు, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ ఆదేశం ఏది ఇస్తే దానికోసం పనిచేస్తామని చెప్పి పోటీ నుంచి విరమించుకొని ఇలా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారో ఆ కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళని రాజకీయ పరంగా కానీ ఏదో రకంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మండల నుంచి కార్యకర్తలు పనిచేసారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు. ఏది ఆశించి పనిచేయలే, వాళ్ళు ఏ లాభం కోసం పనిచేయలే, పార్టీని గెలిపించాలి, కరీంనగర్ అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పనిచేసారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మేము రాబోయే రోజు ముందుకు పోతాం, అందరు కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా నిజంగా మీ అందరూ కూడా నిజంగా శిరస్సు దండలు పెడుతున్నామన్న. ఇలా మా కష్టంగా మీరు చూసిర్రు, మా ఆతృతను మీరు గమనించారు, మా ఆవేదన మీరు తెలుసుకున్నారు, మా లక్ష్యాన్ని ఏంటో మీరు గుర్తించారు. మీరు కూడా అభివృద్ధి కావాలి కరీంనగర్ అని చెప్పి ఒక ఆలోచనతో మాకు సహకరించారు. ఎక్కడ కూడా ఏ రోజు మా వ్యతిరేక వార్తలు పెట్టలే. చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు భరించారు. కాబట్టి నిజంగా మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఈ కరీంనగర్ అభివృద్ధిలో ఇలా మా గెలుపులో మీ ప్రధాన భూమిక మీది. మీ లక్ష్యము, మీ ఆలోచన కరీంనగర్ అభివృద్ధి జరగాలని చెప్పారు. వాస్తవాలు గ్రహించి మీరు మమ్మల్ని అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. మీ అందరు కూడా మీడియా యజమానులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మా జాతీయ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జ్ గా వచ్చి అనేక విధాలమైన ప్రోత్సహించినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజు ముందుకు వస్తాం. మళ్ళీ చెప్తున్నా, మ్యాజిక్ ఫిగర్ దాటింది మరి. ఇంకా అద్భుతాలు చూడబోతారు మీరు. అవి చూసిన తర్వాత మళ్ళీ మాడతా. ధన్యవాదాలన్న. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, మాకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే మీరు ఆ మ్యాజిక్ ఏదో చూడబోతారు. మళ్ళీ మీరు పార్టీ రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏది ఆదేశిస్తే, ఏ పద్ధతి ప్రకారము, ఏ ఆలోచన వాళ్ళు ఆదేశిస్తే దాని ప్రకారం మాత్రం ముందు పోతాం. మేము ఇంతవరకు మా మేయర్ అభ్యర్థి ఈయన చేస్తామని చెప్పి నేనెక్కడ మాట్లాడలే, మా అభ్యర్థులకి చెప్పుకోలే కూడా. ఇలా బీఆర్ఎస్ పార్టీ
10 మంది చేస్తే 10 మందికి నువ్వే మేయర్ అభ్యర్థి, నువ్వే ఖర్చు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ నువ్వు రా, నువ్వే మేయర్ అభ్యర్థి అని చెప్పి బీఆర్ఎస్ తో బీజేపీ గుంజే ప్రయత్నం చేసింది. మేము ఎక్కడ ఈయన ఫలానా వ్యక్తి మేయర్ అభ్యర్థి ఇక్కడ చెప్పుకోలే. మా లక్ష్యం సేవ చేయడం. అంటే మీరు కూడా